హాయ్ ఫ్రెండ్స్, మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా మటన్ని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపును వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి మటన్ని వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కొంచెం కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకొని ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ విజిల్స్ అనేది వస్తున్నాయి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాతకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. కుక్కర్ విజిల్ అంతా పోయాక మూత తీసుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్. మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి మటన్ అనేది మంచిగా ఉడికిపోయింది. అంతేనండి, ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.